రామాయణంలో సీతకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈరోజు నేను వీడియో చేసే టైంకి OnePlus మొబైల్స్కి అన్ని కష్టాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం కామెడీ ఉంటుంది కానీ అసలు OnePlus మొబైల్ కొనాలంటే మాత్రం వచ్చేస్తున్నాయి అన్నమాట జనాలకి. సో ఈరోజు నేను ఈ వీడియోలో రాబోయే సేల్స్లో ఏ OnePlus మొబైల్స్ కొనాలి, ఏ బేబీ కొనకూడదు, సో ప్రజెంట్ ఫేస్ చేస్తున్న OnePlus మొబైల్ ఇష్యూస్ ఏంటి, వాటికి వారంటీస్ వర్తిస్తాయా, అసలు మీకు అసలు OnePlus ఫోన్ కొంటే మీరు బేట్లకి రెడీగా ఉండాలి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడతాను. ఎందుకంటే నేను దగ్గర 8 months నుంచి OnePlus 12 మొబైల్ వాడుతున్నాను. సో నాది బ్రేక్ అయింది కూడా, చిన్న ఇష్యూస్ కూడా వచ్చాయి. ప్రజెంట్ దీని పరిస్థితి ఏంటి అన్నీ డీటెయిల్గా మాట్లాడతా. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ ఒక్క వీడియో మీకు ఈ సేల్లో ఈ OnePlus మొబైల్స్ కొనాలి లేదు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రన్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ఇక్కడ QR కోడ్ పెడతాను, లేదా ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఈ సేల్ జరిగిన 4 రోజులు డీల్స్ ఛానల్ ఉన్న ట్రై చేయండి, మీకు మంచి డీల్స్ అందజేస్తాను. కరువు డిస్ప్లేస్ మెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఆర్డర్ చేసుకుని 270 రూపీస్కి 2 వస్తాయి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళా వచ్చేయండి. గైస్, ప్రజెంట్ OnePlus మొబైల్స్ OnePlus కమ్యూనిటీలో ఉన్న ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే OnePlus మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది. పాత జమానా కాలం విషయం. OnePlus మొబైల్స్ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది. దానికల్లా ఏదో వారంటీలు, కూపన్లు, తోలు ఏదో చేస్తూ కింద మీద పడుతూ OnePlus సర్వీస్ సెంటర్స్ ఎప్పుడు కూడా కస్టమర్స్తో ఫుల్ రద్దీగా ఉన్నాయి. సో ఆ ఇష్యూ వచ్చేసి 11 వరకు లేదు, ఒక 4 months బ్యాక్. 4 months బ్యాక్ 11లో కూడా వచ్చింది. అంటే 11 సిరీస్లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇది అతి పెద్ద దెబ్బ OnePlusకి. ట్రస్ట్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక OnePlus ఫోన్ కొనాలంటే అందరూ ఆలోచించే పరిస్థితికి అయితే వచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, వీళ్ళు మొబైల్స్ అయితే చాలా మంచి మొబైల్స్, కాకపోతే ఏ ఇష్యూస్ లేకుంటే మాత్రం వీటిని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఇష్యూస్కి అయితే ఖచ్చితంగా వీటిని మనం దూరం పెట్టాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. అండ్ ఇది మీకు తెలుసు, ఒప్పో మ్యానుఫ్యాక్చర్ అండ్ కో కింద అయితే ఉంటుంది. అలాగే ఒప్పో, ఈ మొబైల్స్లో కూడా కొన్నిట్లో, వివో మొబైల్స్లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుంది. బట్ అన్నిట్లో కాదు. బట్ OnePlusలో అయితే ర్యాపిడ్గా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అనేది పెద్ద టాపిక్ అయిపోయిన తర్వాత యాపిల్లో వచ్చింది, అన్నిట్లో వచ్చిన తర్వాత సర్దుమనిగింది. ఓకేలే పర్లేదులే 12 సిరీస్లో లేదు కదా అని చెప్పేసి 12 సిరీస్ అయితే చాలామంది కొన్నారు. మేము చెప్పాము 12 సిరీస్ కొనుక్కోమని. సో అవన్నీ ఒక ఎత్తు. గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది, చిన్న డిస్ప్లే మీద ఏదో చిన్న ఇష్యూ వస్తుంది, గ్రీన్ లైన్ వస్తుంది, దాంతో ఇంపార్టెంట్ డేటాని వేరే మొబైల్లో బ్యాకప్ తీసుకోవచ్చు, లేదా గ్రీన్ లైన్ ఇష్యూస్ని లోకల్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు కూపన్ ఇస్తారు, కార్డు ఇస్తారు, లేకుంటే ఇంకో ఫోన్కి అప్గ్రేడ్ ఇస్తారు, లేదా డిస్ప్లే చేంజ్ చేస్తారు. ఏదో విధంగా సొల్యూషన్ దొరుకుతుంది, దాంతో కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన ఈ ఇష్యూ వచ్చేసి మదర్ బోర్డ్ ఇష్యూస్. సో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చేసి మీకు మోస్ట్లీ 9 సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 8 సిరీస్, 9 సిరీస్, 10 సిరీస్, 11 సిరీస్లో కూడా మదర్ బోర్డ్ ఇష్యూ. ఈ మధ్య రీసెంట్గా OnePlus 11 అయితే మీకు 38Kకి 36Kకి 16GB వర్షన్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ చేశారనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దేంట్లో కొనాలి కూడా ఒక పెద్ద పెంట్ ఉంది, అది కూడా చెప్తాను. సేల్ చేస్తే ఈ మధ్య చాలామంది కొన్నారు. సో దీంట్లో వచ్చేసి ప్రజెంట్ మదర్ బోర్డ్ ఇష్యూ. అంటే ఇప్పుడు మీరు కొన్న ఫోన్లో వస్తుందని గ్యారంటీగా చెప్పను, రాదని చెప్పను. మదర్ బోర్డ్ ఇష్యూస్. సో మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏంటంటే మదర్ బోర్డు సడన్గా డెడ్ అయిపోతుంది. సో మదర్ బోర్డ్ డెడ్ అయిపోయినప్పుడు మనకు ఒక 2 డిసడ్వాంటేజెస్ అవుతున్నాయి. ఒకటి, మీరు డేటాని ఎటువంటి బ్యాకప్ తీసుకోలేరు. ఖచ్చితంగా మళ్ళీ మదర్ బోర్డు ప్రాపర్గా వర్క్ అయినప్పుడు మాత్రం, ఇన్ కేస్ అది కూడా ఆ బోర్డే వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు మాత్రం మీరు డేటా బ్యాకప్ తీసుకోరు. అదర్వైజ్ లేదంటే మాత్రం డేటా మొత్తం గాన్, ఇక మీరు ఏం చేయలేరు. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అందుకే మదర్ బోర్డ్ ఇష్యూ అయితే చాలా సివియర్ ఇష్యూ అయింది. సో మదర్ బోర్డ్ సడన్గా డెడ్ అయిపోవడం, దాన్ని తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు 40,000 ఫోన్కి 38,000 మదర్ బోర్డ్ అని చెప్పడం, 50,000 ఫోన్కి 50,000గా మదర్ బోర్డ్ కాస్ట్ చెప్పడం. ఆల్మోస్ట్ వాళ్ళు ఫోన్ వాల్యూ అంతా మదర్ బోర్డులను వేసి కస్టమర్ దగ్గర నుంచి లాగడం, దీనికి ఎటువంటి వారంటీస్ గ్యారంటీస్ రావని చెప్పడం. ఇన్ కేస్ వారంటీలో ఉన్న ఫోన్కి అయితే ఏదో కింద మీద పడి చేస్తున్నారు. సో మోస్ట్లీ 9 సిరీస్, 8 సిరీస్, 7 తర్వాత 10 సిరీస్ ఇవన్నీ వారంటీలు ఉండవు. కాబట్టి పోతే మాత్రం ఖచ్చితంగా ప్రతి రూపాయి మీరు జోబులోంచి పెట్టి వేయించుకోవాలి. ఇది ప్రజెంట్ OnePlusలో రన్ అవుతుందన్నమాట. ఇక నార్డ్ సిరీస్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. నార్డ్ సిరీస్లకి ససేమెరా ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేదే. సో నార్డ్ సిరీస్ అయితే ఇంకా ప్రాబ్లమాటిక్ అనమాట. ప్రజెంట్ ఇన్ని ప్రాబ్లమ్స్తో ఒక OnePlus ఫోన్ కొనాలని కన్జ్యూమర్ అడిగితే మేము మాత్రం ఏం చెప్తాం చెప్పండి. సో నేను గట్టిగా సజెస్ట్ చేసేది 12 ఒకటే. ఎందుకంటే ఈ 12 రేపు సేల్లో 45,000కి వస్తుంది. 45,000కి వచ్చినప్పుడు కూడా అంటే 50,000 ప్రైస్ పెడతారు, 49,999. సో కార్డ్ అవర్స్ అవి ఇవి కలుపుకొని, కూపన్స్ కలుపుకొని రఫ్గా 45,000కి వస్తుంది. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అని చెప్పి 65,000 దగ్గర లాంచ్ అయిన ఫోను 45,000కి వస్తుంది. ఈ ప్రైస్ దగ్గర కొనొచ్చు అంటే ప్రస్తుతానికి 12 ఇష్యూస్ లేవు, ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను. అలాగే రావు అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 11 సిరీస్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే ఉంది. సో ఇయర్ మారంగానే
12కి రాలేదు, 11కి అయితే మళ్ళీ ఇష్యూస్ వస్తుంది. బట్ రేపు ఇది ఇయర్ మారాక దీంట్లో ఇష్యూస్ రావని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దీంట్లో ఇష్యూస్ రావు అని చెప్పలేం. సో ఒకవేళ నువ్వే OnePlus ఫోనే నాకు కావాలి పర్టికులర్గా అంటే 12 సిరీస్ ట్రై చేయమని చెప్తాం. బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్కి ఇష్యూ రాదని నేను గ్యారెంటీ లేదు. ఒక 3-4 months బ్యాక్ వీడియో చేసినప్పుడు దీని మీద బాగా ట్రస్ట్ ఉంది. సో గ్రీన్ లైన్ ఇష్యూవే కదా, సో ఈసారి వీళ్ళు రెక్టిఫై చేస్తే LTO Pure 4 ప్యానల్ వాడారు. దీంట్లో రాదు, ఇది మంచి ప్యానల్ అని చెప్పేసి నేను కూడా ధైర్యంగా ఉన్నాను. బట్ అంత స్పాట్ వచ్చేసరికి అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకున్నాను అనమాట. అలాగే ఈ OnePlusలో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్లో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నావు అనేది దొబ్బొద్దు. సో దీంట్లో ఒక్కొక్కసారి అప్డేట్స్, ఇప్పుడు నాకు 3 times జరిగింది ఇలాగా. ప్రజెంట్ ఉన్న అప్డేట్ సో వచ్చినప్పుడు కొంచెం బ్యాటరీ లైఫ్ బాగుంది. లాస్ట్ అప్డేట్ అప్పుడు బ్యాటరీ లైఫ్ అయితే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయ్యేది. ఇది OnePlus కమ్యూనిటీలో ఎక్కువ రికార్డ్ అయిందనమాట. ఈ ఇష్యూస్ కూడా ఒక్కొక్క అప్డేట్లో బ్యాటరీ లైఫ్ని దారుణంగా డ్రైన్ చేస్తున్నారు, దారుణంగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ రెక్టిఫై చేస్తున్నారు. ఈ ఇష్యూస్ కూడా ప్రజెంట్ OnePlusలో ఉందన్నమాట. ఇవి కూడా మీరు చూసుకుంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ పరంగా సో వీళ్ళు అప్డేట్స్ ఇచ్చినప్పుడు కూడా అప్డేట్స్లో చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత రిస్క్తో OnePlus ఫోన్ కొనమంటే నేనైతే వద్దనే చెప్తాను. ఇవి మంచి ఫోనే OnePlusలో, కానీ వద్దని చెప్తాను. నేనే ఎందుకు వద్దంటున్నానంటే ఎందుకంటే ఒక 60,000, 50,000, ఒకటి 70,000, ఒక 45,000 పెట్టి అంతంత కాస్ట్లీయెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొన్నప్పుడు అట్లీస్ట్ 2 years, 2.5 years, 3 years అని యూస్ చేసేదానికి ఆస్కారం లేకుండా ఈ ఇష్యూస్ వాళ్ళు సతమతం చేసి వెంటనే మళ్ళీ ఒక 1 year అనేది వారంటీ అది ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఎక్స్టెండెడ్ వారంటీస్ అవి అయితే పెద్దగా ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీస్ పెట్టి కొనుక్కున్నా సరే ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ వాటికి సపరేట్గా డబ్బులు పెట్టడం, అక్కడ వారంటీస్ క్లెయిమ్ కాకపోవడం, సర్వీస్ పరంగా OnePlus రోజు రోజుకి దిగజారిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఈ ఫోన్ కొని ఇంత టార్చర్ అనుభవించాల్సిన అవసరం లేదు. మీరు అనుభవిస్తూ మీరు మమ్మల్ని క్వశ్చన్లు వేస్తూ నిన్ను చూసుకున్నామని దానికన్నా కూడా మనం సైలెంట్గా ఉండడం మేలు. కొద్ది రోజులు OnePlus వీటి గురించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి ఫోన్స్ తెచ్చేంత వరకు స్టాండర్డ్గా అనేది నా అభిప్రాయం ఈరోజు. సో ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇన్ కేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.